జపం చేయడం అనేది అత్యంత సులభమైన మార్గం. మీరు నామం జపం చేయడానికి ఏ ఖర్చుతో పని లేదు, ఏం లేదు. కొంత సమయం కేటాయించి కూర్చొని జపం చేయాలి. లేదు మీరు కూర్చొనే చేయనవసరం లేదు. మీరు సమయం ఉన్నప్పుడు కూర్చొని చేయండి, లేనప్పుడు మీరు పని చేసుకుంటూ ప్రయాణిస్తూ అన్ని సమయాలలో నాట్లేసేటప్పుడు కూడా భగవంతుడు పాటలు పాడుకుంటే నాట్లేస్తాం. భగవన్ నామం అనేది మరి ఒకసారి ఏం జరుగుతుందంటే నారద ముని ఈ కలియుగంలో జనాలు ఎలా జీవిస్తున్నారా అని అలా ఆయన తిరుగుతూ అరే बहुत सड़ा हुआ है, बहुत चाटना पड़ रहा है. हो गया. నారద ముని ఎప్పుడైతే కలియుగ జనులందరినీ చూస్తాడో కలియుగంలో ఎవరు కూడా భాగవతం ప్రాయేణ అల్పాయుష కలో అస్మిన్ యుగే జన. ఈ కలియుగంలో జనులందరూ కూడా అల్పాయుష్. ప్రాయేణ అల్పాయుష కలో అస్మిన్ యుగే జన మందా స్వర్ణ మతయో మంద భాగ్యాన్ని ఉపద్రుత. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఇంకా మంద బుద్ధి కలిగిన వాళ్ళు, డల్ మైండెడ్. మంద కేవలం మందనే కాదు, సుమంద, అందులో కూడా చాలా గొప్ప వాళ్ళు. మంద సుమంద మతయు మంద భాగ్యాహి ఉపద్రుత. ఈ మంద భాగ్యులు ఏం చేస్తారంటే ఈ అజ్ఞానం కారణం వల్ల సమాజంలో ఎన్నో ఉపద్రవాలన్నిటివి సృష్టిస్తూ ఉంటారు. ఎన్నో ఉపద్రవాలు సృష్టిస్తూ ఉంటారు. ఇప్పుడున్న సైంటిస్టులు, ఇప్పుడున్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సపోజ్ ఈ ఫ్లైఓవర్లు పెద్ద పెద్ద హైవేలు కడుతున్నారు. మీరు ఎద్దుల బండిలో తిరిగే రోజుల్లో యాక్సిడెంట్లు, మరణాలు అనేటివి చూసారా? ఎప్పుడైతే ఈ వాహనాలు వచ్చాయో ఎంతో మంది అనవసరంగా ప్రాణాలు కోల్పోవడం, ఎంతో మంది కాళ్ళు చేతులు ఎరిగిపోయి కష్టపడడం ఇవన్నీ వస్తుంది. లేదు, ఈ మంద భాగుల వల్లే. అందుకనే మా గురువు గారు, ఈ సంస్థాపకాచార్యులు ప్రభుపాదుల వారు ఈ సైంటిస్టులంతా కూడా ఫూల్స్ అండ్ రాస్కెల్స్ అంటారు. మూర్ఖులు, అజ్ఞానులు, ఏం తెలియదు. రెండోది, సమాజంలో జనాలు కూడా ఇంద్రియ తృప్తి కోసం వాళ్ళు ఎన్నెన్నో కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న కోరికలు ఇంకా బాగా తీర్చుకునేటట్టు, ఇంకా కోరికల్ని వృద్ధి చేసుకునేటట్టు వీళ్ళు ఎన్నో ఉపకరణాలు అనేటివి సృష్టిస్తున్నారు. దాని ద్వారా జనాలు ఒకంత లాభం పొందితే రెండింతల నష్టాన్ని పొందుతున్నారు. ఈ రకమైనటువంటి మందబుద్ధులు, మందభాగులు ఈ కలియుగంలో అందరూ కూడా జన్మిస్తారు, అటువంటి వాళ్ళందరూ. సో అయితే ఈ మందభాగుల వల్ల ఏం చేస్తున్నారు అని నారదుని చూసినప్పుడు వీళ్ళందరూ కూడా భగవంతుడిని చింతించడం మర్చిపోయి, భగవంతుడికి శరణాగతులు అవ్వడం మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి ఇంద్రియ తృప్తికి అలవాటు పడి పూర్తిగా రోజు రోజుకి కొంత భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతుంది. అయితే ఈ సన్నివేశాన్ని చూసి వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నారదుడు అడుగుతాడు, అయ్యా ఇంత గొప్ప సృష్టి రచించావు నువ్వు, ఈ సృష్టి చేశావు, అయితే జనులంతా కూడా భగవంతుని మార్గంలో రాకుండా వాళ్ళు విముఖంగా వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏంటి, నువ్వేం చెప్పలేదా దాని గురించి అని అడిగితే బ్రహ్మ చెప్తున్నాడు, ఎందుకు లేదు నాయన, భగవన్ నామాన్ని, విష్ణు నామాన్ని ఎవరైతే జపిస్తారో, కీర్తిస్తారో వాళ్ళు భగవంతుని చేరుకోగలుగుతారని చెప్పారు. నారదుడు చాలా తెలివైన వాడు. నారదుడికి వెంటనే డౌట్ వస్తాడు, విష్ణునామం అంటున్నావు కానీ విష్ణువుకు ఒకటా రెండా, ఎన్ని నామాలు? అనంతశేషుడు 10,000 తలలతో చెప్పిన నామాన్ని చెప్పకుండా, ఒకసారి చెప్పిన నామాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా సృష్టి ప్రారంభం నుంచి కీర్తిస్తూనే ఉన్నాడు భగవంతుడి నామాన్ని. ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ శాస్త్రాల్లో చెప్పబడింది. అనంతశేషుడు ఆ రకంగా అన్ని నామాలు ఉన్నాయి భగవంతుడి. సో అయితే ఏ నామం జపం చేయాలి అని అడిగితే అప్పుడు
ఈ నామాలకి మంత్రాలకి అన్నిటికీ రాజు అయినటువంటి ఈ మహామంత్రాన్ని బ్రహ్మ బోధిస్తుంది. ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నా అంటే ఇది షోడశక నామ్న కలికల్మష నాశనం. ఈ 16 పదాలతో కూడుకున్నటువంటి ఈ నామాన్ని మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో కీర్తిస్తారో కల్మష నాశనం, ఈ కలియుగంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు కల్మషాల నుంచి వాళ్ళు చేసుకున్న పాపాలన్నింటి నుంచి వాళ్ళు ముక్తులై భగవంతుని చేరుకోగలరు.